ఒక్కసారి నేను అడుగుతా ఉన్నా సూటిగా 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి మీరు చేసిన పని ఏందో చెప్పండి. బాత్రూమ్లు కట్టినామా, రేషన్ బియ్యం ఇచ్చినామా, ఈజీఎస్ కార్యక్రమాలు చెప్పినామా అని చెప్పుకునేది కాదు. ఒక నిరుద్యోగ సమస్య పరిష్కారానికి, ఒక ఆరోగ్యం మెరుగుపడడానికి వైద్య సంబంధించిన పరంగా కావచ్చు, నిరుద్యోగ సమస్య కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఏదైనా మీరు ఏర్పాటు చేసింది ఉందా అని అడుగుతాను. ఆఖరికి విభజన హామీలు కావచ్చు, అవన్నీ ఏం చేయని మీరు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు. అంతేకాదు మీ ప్రధానమంత్రి మీ అమిత్ షా పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించి తెలంగాణ అమరవీరులను అవమానపరుస్తూ తెలంగాణ ఏర్పాటు దొంగదారిన చేసుకొని పేరు తలుపులేసి అని చెప్పినటువంటి దానికి భారతీయ జనతా పార్టీ జవాబు చెప్పాలి, ఎన్నికలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఇలా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ అంశం జవాబు చెప్పకుండా, తెలంగాణ అభివృద్ధి మీద ఏం చేశారో చెప్పకుండా, అసలు పొద్దున్న లేస్తే దేశం మొత్తం మీద 95% మంది రాజకీయ నాయకులను, బీజేపీని వ్యతిరేకించే రాజకీయ నాయకులను ఈడీ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ మీద మాత్రం రైడ్ చేయించి ఈ దేశం మొత్తం మీద ఒక కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు వదిలేసినారు? మేము అరెస్ట్ చేయమని కూడా అంటలేం. కానీ మీరే అనేక సందర్భాల్లో కేసీఆర్ అవినీతికి కేంద్రం, కాళేశ్వరం ఏటీఎం మొత్తం దొంగలు వీళ్ళని చెప్పినటువంటి మీరు, ఈ దేశంలో అత్యంత అవినీతిపరుడు ఎవరంటే కేసీఆర్ అన్న మీరు ఎందుకు మీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోదు? మీరిద్దరు ఒకటే కాదా? మీరిద్దరు చట్టాపట్టాలు వేసుకొని ఒకరికి రక్షించుకొని పార్లమెంట్లో మీ బిల్లులకు సహకారం, మీరు అవినీతికి అండగా ఉన్నటువంటి మాట వాస్తవం కాదా? జవాబు చెప్పాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ కేసీఆర్ ప్రతిపాదిత అధ్యక్షుడు కిషన్ రెడ్డి జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తాను. లేదా రైతు భరోసాకు పెంచినటువంటి కార్యక్రమం కావచ్చు, మిగతా అంశాలన్నీ కూడా చేసే బాధ్యత మాది అనే మాట సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మేమల్లా తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ రాష్ట్రం 90 రోజుల కింద కాంగ్రెస్ వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ఖజానా పరిస్థితిని శ్వేతపత్రాల ద్వారా తెలంగాణ సమాజానికి తెలవాలని మేము చెప్పినాం. అదే కాదు, మా యొక్క శ్వేతపత్రాలకు స్పందించి వాళ్ళేదో శ్వేతపత్రాలు అంటే శ్వేతపత్రాలు వాళ్ళేదో చెమటతోటి ఈ రాష్ట్రాన్ని నిర్మించడం చెప్పే పత్రాలు ఇచ్చిర్రు. మేము అప్పుడు అన్నాం, శ్వేతపత్రం మాదైతే శ్వేతపత్రం మీరంటారు, ఈ 2 పత్రాలు గారు మీ యొక్క బంగ్లాలు ఆ సౌదాల యొక్క వైట్ పేపర్ పెట్టుమని అడుగుతారు. ఎవరెవరికి ఎన్ని విల్లాలు వచ్చినాయి, 2014 కంటే ఎక్కడుంటిరి, 2024 ఎక్కడికి వచ్చిరో మీ ఆస్తులు, బంగ్లాలు, ఫామ్ హౌసులు, వ్యవస్థ, రాజరిక వ్యవస్థ, ఇవన్నిటిని కూడా ఒక పత్రాల లోపల బయట పెట్టమని అడుగుతూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు ఉలిక్కి పడుతూ ఉన్నారు. నల్గొండ జిల్లాలో కేసీఆర్ గారు పర్యటన చేసినప్పుడు అన్నాడు, ఏం బీకడానికి వేరు బొందలగడ్డకు అన్నారు. మళ్ళీ మొన్న వీళ్ళే కారు మొత్తం బండ్లు వేసుకొని వేరు, మరి మీరేం బీకడానికి వేరా బొందలగడ్డకు? అంతకుముందు మానస పత్రిక ఎంట్రీ, కేసీఆర్ మానస పుత్రిక, ఆసియా ఖండంలో ఒకరోజు ఇంత సిమెంట్ కట్టడం కట్టలే, మొత్తం ఇక్కడ ఉన్నటువంటి లాస్ట్ మక్తల్ కాన్స్టిట్యున్సీ కానించి కూడా బస్సులలో తీసుకొని చూపెడుతుంది. ఇవాళనేమో బొందలగడ్డ అనబడుతుంది, ఆననేమో మానస పుత్రిక అంట్రీ. మీ ఇద్దరు మంచిగానే ఉంది, కానీ ఆనను మానస పుత్రిక అనో ఇలా బొందలగడ్డ అన్నో, కానీ 1,00,000 కోట్ల మధ్యలో కథమైపోయినాయి కదా, ప్రాజెక్టు కుంగిపోయి. దీనికి జవాబు చెప్పక ఉల్టా ప్రభుత్వం వచ్చి 20 రోజులకే 420 అనే మాటలు మాట్లాడినటువంటి ప్రభుత్వం ఇలా జవాబు చెప్పాల్సి ఉంది. అదేవిధంగా